ముత్యాలమ్మ గుడి అని చెప్పి ఆరోపణ నువ్వు కూడా చేయడం జరిగింది. బాగా గుర్తు చేసినావు నాకు కూడా. దాని మీద దగ్గరలోనే ఎంక్వైరీ చేయండి అని చెప్పి మేము కూడా ఖచ్చితంగా కోరుతాము. నిజంగా అందులో డబ్బులు ఎవరు తిన్నాడో దాన్ని కూడా బయటికి తీస్తాము. గత తెలుగుదేశం గవర్నమెంట్ ఎంత కలెక్ట్ అయింది, గుడికి ఎట్లొచ్చినాయి డబ్బులు, మరి లాస్ట్ 5 ఏళ్ల గవర్నమెంట్లో డబ్బులు ఎట్లొచ్చినాయి, ఎక్కడ పోయినాయి అనే విషయాన్ని కూడా ఖచ్చితంగా అది తేల్చమని చెప్పి మేము కూడా ఎండోన్మెంట్ వారికి కూడా పోలీసులకు కూడా మేము తెలియజేయడం జరుగుతుంది. మరి ఈ రకంగా రకరకాలుగా మాట్లాడుతూ ముందుకు వస్తున్నాడు ప్రకాష్ రెడ్డి. ఈరోజు గన్మ్యాన్ల విషయం మాట్లాడుతున్నాడు. ప్రకాష్ రెడ్డి గుర్తుపెట్టుకో, నాకు గన్మ్యాన్ ఇచ్చినారంటే అది నా సేఫ్టీ కోసం కాదు, నీ సేఫ్టీ కోసము. నువ్వు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలా. గన్మ్యాన్లు ఇచ్చింది నా సేఫ్టీ కోసం కాదు, నీ సేఫ్టీ కోసం. పోలీస్ తత్వం ఏంటి? ఎవరైనా సరే, అది నువ్వైనా నేనైనా, ఇద్దరు వాళ్ళ దృష్టిలో ఒకటే, కాపాడాల వ్యక్తిని. నా పక్కన ఉంటే నేను ఎవరితో కలుస్తున్నా, ఏం చేస్తున్నా, ఏం మాట్లాడుతున్నా, రాజకీయంగా ఎట్టబోతున్నా అని నీ గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ కావాలి. కాబట్టి అందులోనూ కోర్టు కేసి ఆ రోజే కోర్టు కేసాం కాబట్టి కోర్టు ద్వారా గన్మెన్లు వచ్చినారు. సరే ఇచ్చేస్తే కనీసం ఇన్ఫర్మేషన్ దగ్గరగా ఉంటుంది. ఈడు మావోడు చేసే తిక్క మాటలకి తిక్క కూతలకి ఎవడెట రియాక్ట్ అవుతాడో తెలియదు. జాగ్రత్తగా ఉంటారని చెప్పిన ఆ రోజు గన్మెన్లు ఇచ్చింది. గుర్తుపెట్టుకో ప్రకాష్, నువ్వు ఈ విషయాన్ని నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాలా. ఈ రకంగా నీ గురించి నువ్వు ఎలివేషన్లు ఇచ్చుకొని నేను ఏదో బ్రహ్మాండంగా చేస్తానని చెప్పి నీకు నువ్వు ఎక్కువగా ఆలోచన చేసుకుంటా అంటావు. బ్రహ్మానందానికి బాహుబలి బీజిఎం వేస్తే ప్రభాస్ గాడు కదా బ్రహ్మానందం అయిదాడు కాడు. ఇందులో నేను బ్రహ్మానందంని కంపేర్ చేయట్లా. ఎందుకు చేయట్లే అంటే గొప్ప నటుడు ఆయన చాలా గొప్ప నటుడు. ఆయన సినిమాలో చేసిన క్యారెక్టర్ గురించి మాట్లాడుతాను. బ్రహ్మానందానికి బాహుబలి బీజిఎం వేస్తే బ్రహ్మానందం ప్రభాస్ కాడు. నీ గురించి నువ్వు బీజిఎంలు వేసుకొని ఎన్ని బీజిఎంలు కొట్టుకున్నా నువ్వు చేసే పనులు ఏంటనేది మాకు తెలుస్తున్నాయి, అందరికీ తెలుస్తున్నాయి. దగ్గరలో ఈ సమస్య ఇప్పటికిప్పుడు ఎందుకు పుట్టుకొచ్చింది అనే విషయాన్ని కూడా ఒకసారి అర్థం అన్న. ఖాళీ ప్లేసులు అంటే ఈ రోజుకి నేను ఒకటి చెప్తా చూడండి అన్న, నేను అడిగింది నాకు తెలిసిందే నేను చెప్తున్నాను. అభిప్రాయం అంటే కోర్టులో ఉంది. నాకు ఏ బాధితుడు రాలేదు, కోర్టు కేసు నా దగ్గర రాలా. నాకు దాని గురించి పూర్తిగా నాకు ఇన్డెప్త్ నాకు కూడా పూర్తిగా తెలియదు. నేను ఇప్పుడు దాకా నేను ఇంతవరకు లేట్ చేసిన దానికి కారణం కూడా ఏంటంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా కావాలా. ఏంది ఇది 900 ఎకరాలు అంటున్నారు, 10,000 ఇండ్లు అంటారు, ఏంది ఇది? ఎవరికైనా మీకు మాకే వన్లో వెనుకొచ్చేస్తున్నారు అనమాట. మాకు కూడా అమ్మ ఏంటిది, ఇదేంది, ఇది ఇన్నిండ్ల ఏంది పరిస్థితి, ఏమైపోతుంది మాది అనేది మాకే భయం. సో ఈరోజు ఉన్న పరిస్థితి దాని గురించి పూర్తిగా తీసుకున్నాం మేము. సో మీరు ఏదైతే ఖాళీ స్థలాల గురించి అడుగుతున్నారో దాని గురించి నేను ఆఫీసర్లతో మళ్ళీ నేను తీసుకుంటాను. ఎందుకంటే న్యూట్రల్ పర్స్పెక్టివ్లో కావాలి కాబట్టి న్యాయం ఎటువైపు ఉంటే ముఖ్యంగా న్యాయం జరగాల్సింది ప్రజలకి. ఇందులో క్లియర్గా చెప్తున్నా, న్యాయం జరగాల్సింది ప్రజలకి. సో ప్రజలకు అనుకూలంగా తీసుకునే ఏ డెసిషన్కైనా నేను కట్టుబడి ఉంటాను. నేను కూడా సపోర్ట్గా ఉంటాను. అన్నిటికంటే ఎక్కువ బలం నేను అవ్వడానికే నేను ప్రయత్నిస్తాను. సో దీని గురించి క్లారిటీ ఏదైతే ఉంది, ఈ 2 రోజులు నేను కూడా మీకు చెప్పాను. నేను కూడా ఇంకా ఏమైనా ఉన్నా ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి నాకు కూడా ఈ 2 రోజుల సమయం అనేది ఉపయోగపడుతుంది.